వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ స్టార్ట్ చేసి 4 days అవుతుంది. 4 days కి 60 members అయితే సబ్స్క్రైబ్ చేశారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను రుణపడి ఉంటా. మనం మన జీవితంలో ఏదైనా సాధించాలని ఏకాంతంగా కూర్చొని ఎంత గట్టిగా అయితే ఆలోచిస్తామో అంతే గట్టిగా లక్ష్యం వైపు మన అడుగులు కూడా సాగాలి అంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ మీనింగ్ తెలుసుకోవాలి. లక్ష్యం వైపు మన అడుగులు వేయాలి, అది కూడా ప్రతిరోజు వేయాలి. అడుగులు వేయాలి అంటే ఫస్ట్ చెప్పులు వేసుకోవాలి. ఐ థింక్ నేను కన్సిస్టెన్సీ మీనింగ్ తెలుసుకున్నాను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా అంటే ఇన్స్టాగ్రామ్ లో మనకి 43K ఫాలోవర్స్ ఉన్నారు. నన్ను ఫాలో అయ్యే 43K మెంబర్స్ ని ఓవర్ నైట్ లో సంపాదించలేదు నేను. నా ఈ 2.5 year జర్నీలో ప్రతిరోజు ఒక రిలేషన్ ఇన్స్టాగ్రామ్ లో నేను. సో అదే కాన్ఫిడెన్స్ తో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. నన్ను సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ప్రతి మనిషికి వారి జీవితంలో ఒక అంబిషన్ ఉంటుంది. కొందరికి డాక్టర్ గా, కొందరికి యాక్టర్ గా, కొందరికి కలెక్టర్ గా, కొందరికి బిజినెస్ లో. మనం మన జీవితంలో ఏది అవ్వాలన్నా శ్రమ మన ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది. అదొక్కటైతే నేను తెలుసుకున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా సాధించాలని మీరు గట్టిగా అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్ ఫస్ట్. ఎందుకు ఫస్ట్ స్టార్ట్ చేయండి అంటున్నా అంటే నేను 2.5 years నుండి యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలని అనుకున్నా, కానీ పెట్టలేకపోయినా. కానీ కన్సిస్టెన్సీ నాకు నేర్పించింది ఏంటంటే, నా టిప్ప మీద కూడా నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఫస్ట్ నువ్వు చేయటం స్టార్ట్ చేయి. నీకోసం నేను ఒక స్టేజ్ ని, కొంతమంది పెద్దల్ని, నీకు కావాల్సిన డబ్బులు, నీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని అన్నిటిని నేను చూసుకుంటా అని నాకు ఒక భరోసా అయితే ఇచ్చింది. ఏదో మూవీ ప్రమోషన్ నాని అన్న ఒక డైలాగ్ చెప్పిండు, నీకు నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుంది, ఏదో ఒక రోజు దూరం నుండి చూస్తూ బుల్డోజర్లు వచ్చినా కానీ టచ్ చేయలేవని చెప్తాడు. అది నిజమే, కానీ మనం ఏం చేస్తున్నాం, రోజు తిని పడుకుంటున్నాం. సర్లే, కానీ ఈ రోజుకి వీడియో అయితే మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.